నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అధికార పార్టీ నాయకులు చేతివాటం చూపిస్తున్నారు. డబ్బులివ్వందే ఇల్లు కేటాయించడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. మండలంలోని హరిజనవాడ గ్రామానికి చెందిన కొమ్ము గంగరాజం, భాగ్య దంపతులకు 5 పిల్లలు ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం. రోజు కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పూరి గుడిసెలో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే వీరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కానీ స్థానిక నాయకులు మాత్రం డబ్బులిస్తేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, లేదంటే ఇవ్వమని అంటున్నారని, తమ పేరును, తమకొచ్చిన ఇందిరమ్మ ఇల్లును జాబితా నుంచి తొలగించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమకు మంజూరైన ఇంటిని తమకు ఇవ్వాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఎమ్మెల్యే స్పందించి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసి తమ పిల్లలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మాకు ఇల్లు వస్తే ఇల్లు కొట్టేసిండ్రు. కొట్టేసినాక మా పిల్లలు, మా కొడుకు, కోడలు వాళ్ళు ఏదో దేశం, వాళ్ళు ఎందుకోసం పోయిండ్రు, వాళ్ళ పరదేశంలో తరదేశం పిల్లల్ని నిలిచబెట్టి పోయిండ్రు. వాళ్ళని మేము ఇప్పుడు ఏమన్నా గానీ వాళ్ళు మాకు దొరుకుతలేరు. వాళ్ళు ఇక మాకు ఇప్పుడు మేము ఏం చేస్తుడు అన్నది దొరుకుతలేదు సార్. మాకు ఇవన్నీ కథలు చేసి మా పిల్లలు మా మీద వారిసిపోయారు. మేము అమ్మ, నానవ్వను, తాతయ్యను మమ్మల్ని పట్టుకొని నేను ఎంత సాత కాకుండా కానీ అన్న భోజనం పెట్టడానికి నాకు కష్టం వస్తుంది సార్. నేను ఏం చేయాలి? ఇంతటి పిల్లలు నేను ఎట్లా చేయాలని నేను రాస్తున్నా సార్. వచ్చిన ఇల్లును కొట్టేసిండ్రు సార్. వచ్చిన ఇల్లు కొట్టేసి క్యాన్సిల్ చేసిండ్రు. ఈ పిల్లలు ఎట్లా బతుకుతారు? వాళ్ళు వీకిండ్రు. అమ్మ నాన్న డబ్బులు లేక పైసలు అడిగితే మాకు పైసలు లేక మేము ఇయ్యలేదు సార్. మేము ఎక్కడికి వెళ్ళి ఇచ్చుడు, పిల్లల అన్నం పెట్టుడే కష్టం ఉన్నది. డబ్బులేమో లేకపోయే, వాళ్ళేమో వీకిరి. అడుగుతానే ఇప్పుడు అట్లా క్యాన్సిల్ చేసింది సార్. ఇక పిల్లలు ఎట్లుంటారు మరి? లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు కదా సార్. మేమేలా సార్, మమ్మల్ని ఆదుకోవాలి సార్. మా పిల్లలను నేను వాళ్ళకు నిలబడి వాళ్ళ అమ్మ నాన్న పోయినా నేను కట్టిస్తా సార్. మీరు ఇస్తే మీరు ఇల్లు మాకు ఖచ్చితంగా చేయండి సార్. అమ్మ నాన్న లేరు, ఉన్నారు కానీ ఎటో వెళ్ళిపోయారు. మాకు ఇల్లు లేదు, ఇదే ఉన్న ఇల్లు, మేము ఇంట్లోనే ఉంటున్నాము. మాకు ఇంద్రం ఇల్లు వస్తే క్యాన్సిల్ చేసిర్రు. మాకు డబ్బులు లేక మేము ఇల్లు కట్టుకోలేకపోయాము. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది. ఇప్పుడు మేము ఇల్లులో ఉంటాము. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే సారుని ఇంకా రేవంత్ రెడ్డి సారు మాకు ఇల్లు రప్పియాలి. ఇంద్రం ఇల్లు వస్తే మా దగ్గర పైసలు అడిగిరు. మాకు పైసలు లేకపోతే ఆ ఇంద్రం ఇల్లు క్యాన్సిల్ చేసిర్రు.